హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఇండియన్ ఎకానమీలో రీసెంట్గా ఆర్బీఐ ఒక డెసిషన్ అయితే తీసుకుంది. అదేంటంటే రెపో రేట్ కట్ అయితే చేసింది. అంటే 0.25 బేసిస్ పాయింట్స్ని ఆర్బీఐ తగ్గించింది. మానిటరీ పాలసీ కమిటీ రివ్యూ మీటింగ్లో ఇది 0.25 బేసిస్ పాయింట్స్ని రెపో రేట్ని కట్ చేసింది. దీని అర్థం ఏంటి? అసలు రెపో రేట్ అంటే ఏంటి? ఈ సందర్భంగా గోల్డిలాక్స్ ఫేజ్ అనే టర్మ్ కూడా ఆర్బీఐ యూజ్ చేసింది. ఓకే, ఆ గోల్డిలాక్స్ ఫేజ్ అంటే ఏంటి? నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ మెకానిజం, ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ మెకానిజం ఆర్ టార్గెట్స్ అంటే ఏంటి అనేది కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్బీఐ ఎప్పటికప్పుడు రేట్ కట్ చేస్తే ఎకానమీలో ఎటువంటి చేంజెస్ తీసుకురావచ్చు, రేట్ కనుక పెంచితే, రెపో రేట్ కనుక పెంచితే ఎకానమీలో ఏ విధంగా మార్పులు అయితే వస్తాయి, లిక్విడిటీ సప్లైలో అంటే మనీ సప్లైలో ఏ విధంగా చేంజెస్ వస్తాయి అనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ రివ్యూ అనేది మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ పెట్టి ఏం చేసిందంటే రెపో రేట్ని 0.25 బేసిస్ పాయింట్స్ తగ్గించింది అనమాట. అంటే 25 బేసిస్ పాయింట్స్ని తగ్గించింది. ఓకే, అప్పుడు యాక్చువల్గా ఇంతకుముందు 5.50% ఆఫ్ రెపో రేట్ ఉండేది, కాస్త ఇప్పుడు 5.25 అయిందనమాట. సో మొత్తం ఓవరాల్గా ఈ రెపో రేట్ని తగ్గిస్తూ వస్తుంది ఆర్బీఐ. ఎప్పటి నుంచో గవర్నమెంట్ అడిగినప్పటికీ, గవర్నమెంట్ అడుగుతున్నా, ఇండైరెక్ట్లీ అడుగుతున్నా కానీ, ఆర్బీఐ మీద ప్రెషర్ పెడుతున్నా కానీ ఆర్బీఐ చేయలేదు. కానీ ఇప్పుడు ఆర్బీఐ చేస్తుంది. సో ఓవరాల్గా 2025లో 125 బేసిస్ పాయింట్స్ని తగ్గించింది రెపో రేట్. సో రెపో రేట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద రేట్ అట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ మనీ టు ద కమర్షియల్ బ్యాంక్స్. ఇట్ ఈస్ ద రేట్ అట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ మనీ టు ద కమర్షియల్ బ్యాంక్స్. ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ కనుక షార్ట్ టర్మ్ నీడ్స్ పర్పస్ కోసం, షార్ట్ టర్మ్ మనీ కోసం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆర్బీఐ ఫ్రీగా ఏమీ డబ్బులు ఇవ్వదు. ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఈ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర ఉన్న సెక్యూరిటీస్ తీసుకొని ఆర్బీఐ ఈ కమర్షియల్ బ్యాంక్స్కి మనీ ఇస్తుంది అనమాట. సో ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తుంది ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి. దాన్నే రెపో రేట్ అంటాము, దాన్నే రీపర్చేజ్ రేట్ అని కూడా అంటారు. రెపో రేట్ని రీపర్చేజ్ రేట్ అని అంటారు అనమాట. సో ఈ రెపో రేట్ కనుక తగ్గితే ఏమైందంటే లోన్స్ చీపర్ అవుతాయి, లోన్స్ చీప్ అవుతాయి అన్నమాట. ఓకే, ఎందుకని ఆర్బీఐ తక్కువ వడ్డీ తీసుకుంటుంది కాబట్టి బ్యాంక్స్కి కొంచెం అది కస్టమర్స్కి పాస్ ఆన్ చేసే అవకాశం ఉంటుంది. కస్టమర్స్కి బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఆర్బీఐ దగ్గర తక్కువ వడ్డీకి దొరుకుతుంది కాబట్టి డబ్బులు తీసుకొని మళ్ళీ కస్టమర్స్కి తక్కువ ఇంట్రెస్ట్కి పాస్ ఆన్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు లోన్స్ చీప్ అయితే ఏమైందంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ రేటు తగ్గుతుంది కాబట్టి ఎక్కువ మంది బారో చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది బారో చేస్తే ఆ బారో చేసిన మనీ ఊరికే అలా ఉంచుకోరు కదా, దాన్ని ఏదో విధంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ లోన్ అవ్వచ్చు, పర్సనల్ లోన్ అవ్వచ్చు, లేకపోతే కార్ లోన్ అవ్వచ్చు. ఓకే, ఎనీ ఫార్మ్ ఆఫ్ లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా గ్రోత్ స్టిమ్యులేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే ఈ ఈ కాన్సెప్ట్ కనుక లాంగ్ టర్మ్ ఉంటే ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో మనీ సప్లై కనుక పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఎక్కువ మంది దగ్గర మనీ అనేది ఎక్కువ మంది దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రొడక్ట్స్, రకరకాల గూడ్స్ కొనుక్కుంటారు కాబట్టి ఎక్కువ మంది కొన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకనే చాలా క్యాలిక్యులేటెడ్గా ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఈ రేట్ కటింగ్, రెపో రేట్ అనేది ఇష్టం వచ్చినట్టు తగ్గించదు. ఆర్బీఐ చాలా క్యాలిక్యులేటెడ్గా ఇన్ఫ్లేషన్ ఎలా ఉందో కూడా చూసుకొని మరి ఈ పని చేస్తుంది అనమాట. సో అయితే ఏంటంటే అదే రెపో రేట్ కనుక ఎక్కువ ఉంటే ఎక్స్పెన్సివ్ లోన్స్ రావడం అనేది కష్టంగా ఉంటుంది. అఫ్కోర్స్ లోన్స్ ఇచ్చినా కాస్ట్లీ లోన్స్ అవుతాయి, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ఫైనల్ కన్జ్యూమర్స్, ఫైనల్ బారోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ పే చేయాల్సి వస్తుంది. అప్పుడు తక్కువ మంది ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ రేట్ ఉన్నా కానీ ఆలోచిస్తారు, 0.25% ఎక్స్ట్రా ఉన్నా కానీ ఆలోచిస్తారు బారోవర్స్.
బ్యాంక్స్ నుంచి బారో చేసేటప్పుడు ఏ బ్యాంక్ అయితే తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుందో అక్కడికి వెళ్తారు. ఓకే, స్లోవర్ గ్రోత్ రెడ్యూస్డ్ బారోయింగ్ కాబట్టి మార్కెట్లో మనీ సప్లై అనేది తగ్గిద్ది కాబట్టి డిమాండ్ ఆటోమేటిక్గా తగ్గిపోయిద్ది. సో ఎప్పుడైతే ఆ మార్కెట్లో ఈ ఇన్ఫ్లేషన్ కానీ ఇప్పుడు గ్రోత్ స్టిమ్యులేట్ చేయాలన్నా గ్రోత్ తగ్గించాలని ఆర్బీఐ ఏమి చూడదు. ఇన్ఫ్లేషన్ని తగ్గించాలన్నా గ్రోత్ని స్టిమ్యులేట్ చేయాలన్నా ఆర్బీఐ ఈ రెపో రేట్ని అయితే యూజ్ చేస్తుంది అనమాట. సో లిక్విడిటీ మేనేజ్మెంట్ కోసం రెపో రేట్, మనీ సప్లై చేయడం కోసం రెపో రేట్ అనే టూల్ని యూజ్ చేస్తుంది. అండ్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి రెపో రేట్ అనే టూల్ని యూజ్ చేస్తుంది. సో మరి ఆర్బీఐకి ఇచ్చిన టార్గెట్ ఏంటి? ఆర్బీఐకి ఇచ్చిన టార్గెట్ ఏంటంటే మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్లో ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సెంట్రల్ బ్యాంక్కి. సో ఈ ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్లో ఏంటంటే ఈ మానిటరీ పాలసీలో భాగంగా సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది 4% ± టాలరెన్స్ బ్యాండ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే జనరల్గా ఆన్ అండ్ యావరేజ్ 4% మెయింటైన్ చేయాలి, ± అవకాశం తీసుకోవచ్చు. అంటే 2 to 6% వరకు సిపిఐ ఇన్ఫ్లేషన్ ఈ బ్యాండ్లో ఉండేలాగా చూడాలి ఆర్బీఐ అని ఒక చట్టం చేసి మరి ఆర్బీఐకి టార్గెట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఆర్బీఐ మెయిన్గా దీన్ని దృష్టిలో పెట్టుకొని రెపో రేట్ని తగ్గించాలా, రెపో రేట్ని పెంచాలా అనేది చూస్తుంది. ఇప్పుడు రెపో రేట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రెపో రేట్ని కనుక తగ్గిస్తే ఆటోమేటిక్గా ఏమైందంటే మనీ సప్లై పెరిగిద్ది, డిమాండ్ పెరిగిద్ది, ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, రెపో రేట్ కనుక తగ్గిస్తే ఓకే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టయితే రెపో రేట్ కనుక పెంచితే మనీ సప్లై తగ్గి ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గి ఇన్ఫ్లేషన్ తగ్గే అవకాశం ఉంటుంది, ధరల పెరుగుదల అనేది తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఆర్బీఐ చేస్తూ ఉంటుంది. అంటే 4% ±2 బ్యాండ్ విత్ అనేది మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆర్బీఐకి. అయితే ఇప్పుడు ఆర్బీఐ ఏం చెప్పిందంటే ఈ 0.25 బేసిస్ పాయింట్స్ని తగ్గిస్తూ మన ఇండియన్ ఎకానమీ రేర్ గోల్డీ లాక్స్ ఫేజ్లో ఉంది. ఓకే, సో రేర్ గోల్డీ లాక్స్ ఫేజ్లో ఉంది అని చెప్పడం జరిగిందనమాట. మరి గోల్డీ లాక్స్ ఫేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో బ్యాలెన్స్డ్ ఎకనామిక్ కండిషన్ ఉందంట. ఓకే, బ్యాలెన్స్డ్ ఎకనామిక్ కండిషన్ అంటే ఏంటి? సో ఈ గోల్డీ లాక్ ఫేజ్ అంటే ఏంటంటే ఎకానమీ ఈజ్ నైదర్ ఓవర్ హీటింగ్ నార్ టూ కోల్డ్. ఓకే, నార్ టూ కోల్డ్ అంటే నైదర్ టూ హాట్ నార్ టూ కోల్డ్. అంటే నైదర్ ఇన్ఫ్లేషనరీ నార్ డిఫ్లేషనరీ. అంటే ధరలు బాగా పెరిగిపోవడం జరగట్లేదు మన ఇండియన్ ఎకానమీలో, ధరలు బాగా తగ్గిపోవడం అనేది జరగట్లేదు మన ఇండియన్ ఎకానమీలో. బ్యాలెన్స్డ్గా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం స్టేబుల్ అండ్ సస్టైనబుల్ సిచ్యువేషన్లో ఉంది. ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ ఉంది, రిమైన్స్ లో అండ్ స్టేబుల్. ఇన్ఫ్లేషన్ కూడా తక్కువ ఉంది, ధరలు బాగా పడిపోవట్లేదు, ధరలు విపరీతంగా ఏం పెరిగిపోవట్లేదు. సో ఒక స్టేబుల్ కండిషన్లో ఉంది. అలా ఉంటే దాన్ని గోల్డీ లాక్స్ ఫేజ్ అని అంటారు. సో ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేటా చెప్తాను చూడండి. ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ సెకండ్ క్వార్టర్లో తీసుకుంటే గ్రోత్ రేట్ తీసుకుంటే 8.25% ఉంది. సెకండ్ క్వార్టర్లో 8.25% ఉంది. యావరేజ్ ఇన్ఫ్లేషన్ సెకండ్ క్వార్టర్లో తీసుకుంటే 1.7%. యాక్చువల్గా ఆర్బీఐకి ఇచ్చిన టార్గెట్ ఏంటి? 2 to 6% మధ్యలో మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ బ్యాండ్ విత్లో మీరు ఇన్ఫ్లేషన్ ఉండేలా చూడాలి. అంటే 6 దాటిందనుకో ఇమ్మీడియట్గా ఆర్బీఐ ఏం చేయాలి? 6% ఇన్ఫ్లేషనరీ ట్రెండ్స్ దాటిందనుకో ఇమ్మీడియట్గా ఆర్బీఐ ఏం చేయాలి? రెపో రేట్ పెంచి మార్కెట్లో మనీ సప్లై తగ్గించి ఓకే ఇన్ఫ్లేషన్ తగ్గించాలి. 2% కన్నా తక్కువ ఉందనుకో అది కూడా మనకు ప్రమాదమే. ఎందుకంటే కొనేవాళ్ళు తగ్గిపోతూ ఉంటారు కదా, డిమాండ్ తక్కువ ఉంది అని అర్థం. డిమాండ్ తగ్గిపోతే ఎకానమీ ఎలా రన్ అయ్యిద్ది? సో 2% కన్నా తక్కువ ఉన్నా కానీ అది మన ఎకానమీకి మంచిది కాదు. కాబట్టి సో ఆర్బీఐ ఇప్పుడు ఒక ఆప్షన్ తీసుకుందనమాట. ఏంటంటే రేట్ కటింగ్, ఇది సరైన టైం కాబట్టి మేము తగ్గిస్తున్నాము రెపో రేట్ అని చెప్పడం జరిగిందనమాట. సో ఇన్ఫ్లేషన్ కూడా రీజనబుల్గా ఉంది
కాబట్టి సెంట్రల్ బ్యాంక్ ఇప్పుడు ఒక పాలసీ స్పేస్ అనేది దొరికింది. ఎప్పటి నుంచో గవర్నమెంట్ అడుగుతున్నా కానీ చేయట్లేదు, కానీ రెపో రేట్ తగ్గించండి అని. గవర్నమెంట్ ఎందుకు అడిగిద్ది ఆర్బీఐని జనరల్గా? అఫ్కోర్స్ డైరెక్ట్గా ఏమో ఆర్డర్స్ పాస్ చేయదు, కానీ ఏదో విధంగా ఆర్బీఐ మీద ఇండైరెక్ట్గా ప్రెషర్ పెట్టడం చేస్తారనమాట. మంత్రులు ఏదన్నా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆర్బీఐ రేట్ తగ్గించండి, అది తగ్గిస్తే బాగుంటుంది, ఇలా చెప్తూ ఉంటారు. కానీ గవర్నమెంట్ చెప్పినంత మాత్రాన ఆర్బీఐ చేసేస్తుందా అంటే కాదు, చేయదు. ఎందుకంటే ఆర్బీఐకి ఒక టార్గెట్ ఉంది, 2 to 6% ఇన్ఫ్లేషన్ ఉండాలి. రెపో రేట్ కనుక బాగా తగ్గించేస్తే వచ్చే పరిస్థితి ఏంటి? మార్కెట్లో మనీ సప్లై పెరిగిద్ది, చీపర్ లోన్స్ ఉంటాయి, మనీ సప్లై పెరిగిద్ది, ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది కాబట్టి ఈ రేట్ కట్ చేయడం వల్ల నష్టమేమీ లేదు. ఓకే, సో సెంట్రల్ బ్యాంక్స్ ఒక పాలసీ స్పేస్ అనేది దొరికింది. ఇలాగే లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు కూడా ఈ రెపో రేట్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఓకే, సో అప్పుడు మనకున్న ఈ రెపో రేట్ తగ్గించడం వల్ల మనకి సస్టైన్డ్ డిస్ఇన్ఫ్లేషన్ అనేది మనం చూస్తాము. అంటే నెక్స్ట్ లో ఇన్ఫ్లేషన్ అనేది మనం చూస్తాం. నెక్స్ట్ మన ఎక్స్టర్నల్ హెడ్విండ్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్? మనం యుఎస్తో ట్రేడ్ డీల్ ఇంకా కుదరలేదు. ప్రపంచం వ్యాప్తంగా ఈ ట్రేడ్ సిచ్యువేషన్ అనేది చాలా క్రిటికల్గా ఉంది. టారిఫ్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే బయటికి మనం ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా కష్టమైపోతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో ఈ రేట్ కట్ వల్ల ఏమైందంటే డొమెస్టిక్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే మనం యాక్చువల్గా మన దేశం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ కాదు, అంటే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేసి మనం డబ్బులు ఎక్కువ సంపాదించట్లా. డొమెస్టిక్ డిమాండ్ వల్ల మనం ఈ గ్రోత్ రేట్ అనేది మనం అచీవ్ చేయగలుగుతున్నాం అనమాట. డొమెస్టిక్ డిమాండ్ అంటే మన భారతీయులే మన ప్రొడక్ట్స్ కొనుక్కుంటూ లేకపోతే ప్రొడక్ట్స్ కొంటూ మన ఎకానమీని సస్టైన్ చేసుకోగలుగుతున్నాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉందనుకోండి, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ. అది ఎక్కువ ప్రపంచానికి మొత్తానికి కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తూ దాని ఎకానమీని సస్టైన్ చేస్తుంది. ఎప్పుడైతే ప్రపంచంలో డిజరప్షన్ జరిగిద్దో అప్పుడు చైనాకి దెబ్బ పడుద్ది. సో మన భారతదేశం ఏంటంటే డొమెస్టిక్ డిమాండ్ డ్రివెన్ ఎకానమీ అనమాట. అంటే మన భారతీయులే మన వాళ్ళే ఎక్కువ ప్రొడక్ట్స్ కొనడం, ఈ ప్రొడక్ట్స్ కొనడం వల్ల మన ఎకానమీ సస్టైన్ అవుతుందని అర్థం. సో ఫైనల్లీ ఈ గోల్డీలాక్స్ ఫేజ్ అంటే ఏంటంటే ఎకానమీ ఈజ్ నాట్ టూ హాట్ ఆర్ నాట్ టూ కోల్డ్. అంటే నాట్ టూ ఇన్ఫ్లేషనరీ, నాట్ టూ డిఫ్లేషనరీ. నాట్ టూ ఇన్ఫ్లేషనరీ ఏంటి? విపరీతంగా ధరలు పెరగడం లేదు. నాట్ టూ డిఫ్లేషనరీ అంటే ఏంటి? విపరీతంగా ధరలు తగ్గిపోవడం లేదు, ఒక స్టేబుల్డ్ సిచ్యువేషన్లో ఉంది. దాన్నే గోల్డీలాక్స్ ఫేజ్ అని అంటారు, గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ మనం కరెంట్ అఫైర్స్, మనం డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మెటీరియల్ అయితే మనం ప్రిపేర్ చేస్తున్నాము. మీకు ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ నుంచే మీకు ఈ టాపిక్ కూడా మీకు చెప్పడం జరిగిందనమాట. ఓకే, హిందూ పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఓకే, పిఐబి, ఇలా అన్ని సోర్సెస్ నుంచి మీకు ఈ కరెంట్ అఫైర్స్ అయితే డైలీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఈ పీడిఎఫ్ బోత్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, తెలుగు మీడియం స్టూడెంట్స్, మీకు ఈ పీడిఎఫ్ మెటీరియల్ కనుక కావాలనుకుంటే మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా బోత్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి, తెలుగు మీడియం స్టూడెంట్స్కి కూడా ఆల్రెడీ మనకి పీడిఎఫ్ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు కనుక కావాలనుకుంటే మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. December 1 నుంచి మనం ఈ డైలీ కరెంట్ అఫైర్స్ని స్టార్ట్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్.